మీ పేరేమన్నా జోన్పల్లి పంచాయతీ బ్యాటరీ ఒకే కరెక్ట్గా అక్రోట్ ఇక్రోట్ వేద్దండ అది లేదప్ప తీసుకోండి డబ్బా కావాలంత ఉందా ఇవి పాముతో నేను కొడతా ఉండే పాములో 1019 పాములు ఈ రోజుకి 1019 పాములు కొట్టినాను. వీకోట మండలంలో ఎక్కడైనా సరే ఏ పాము కనిపించినా నాకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసినాక వీకోట మండలంలో నేను ఒకటే పాములు కొడతా ఉండేది. ఇప్పుడు నా అడ్రస్ కూడా మీకు చెప్తాను. ఇప్పుడు నేను చెప్తాను, ఒకసారి బాగా తీసుకోండి. ఎవరైనా సెల్లో తీసుకునేవాళ్ళు కూడా మీకు తెలియకపోతే కూడా ఇంకా అడ్రస్ లో ఎవరికన్నా ఇంట్లో కూర్చున్నప్పుడు ఎమర్జెన్సీ అయినప్పుడు నాకు ఫోన్ చేస్తారు. ఎవరు తీసుకున్నా ఎవరు ఊగొట్టద్దని నేను చెప్తాను. ఈ రోజు వీకోట మండలము జోన్పల్లి పంచాయతీ వీళ్ళ పేరేమన్నా వెంకటరామపల్లి ఇంటి దగ్గర నాగపాము ఉంది. నేను ఇప్పటికీ పాముల్లో 1019 పాములు కొట్టినాను. ఇప్పటికీ 1019 పాములు కొట్టినాను. ఎక్కడైనా సరే ఏ పాము కనిపించినా నాకు ఫోన్ చేస్తే 15 నిమిషాలు 20 నిమిషాలు అక్కడ నేను చేరుకొని పాములు కొట్టి ఎత్తుకోపోయి అడవుల్లో వదిలేస్తాను. ఎవరికైనా నా ఫోన్ నెంబర్ తెలియకపోతే రాసుకోండా 9493725774. ఇంకా ఒకసారి చెప్తాను, నా నెంబర్ ఇంకా ఒకసారి చెప్తాను చూసుకోండా 9493725774. నా పేరు రాజగోపాల్, బైర్పల్లి పంచాయతీ వీకోట మండలం. నాది యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, స్నేక్ రజా వీకోట అని కొట్టి యూట్యూబ్ ఛానల్ వస్తుంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఆవుల చెట్లలో కూడా వచ్చి పాములు కరిచేసి ఆవులు చచ్చిపోతా ఉన్నాయి. ఆడ చూసిన మొన్న 2-3 ఊర్లలో కూడా ఆవులు చచ్చిపోయింది. నేను వచ్చి పాములు కొట్టినాను. ఆవులను కరిచేసి చచ్చిపోయినాక నాకు ఫోన్ చేసినారు. నేను పోయి పాములు కొట్టి ఎత్తుకుని అడవుల్లో వదిలేసినాను. ఒకసారి కోడిగుట్లలో దూరి కోళ్ళను కూడా చంపేసిన, 3 కోళ్ళు 2 కోళ్ళు అట్లా చంపేసినా కూడా పాములు కొట్టి ఎత్తుకోపోయి అడవుల్లో వదిలేసినాను. అందుకని మీకు ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఎవరికన్నా పాము కరిచేస్తే కూడా ఇమీడియట్గా నాకు ఫోన్ చేయండి. నేను ఏదో నాకు తెలిసిండేది ముందాకు నేను ఇస్తాను. నేను ముందాకు ఇస్తే ఒక 2 గంటల సేపు విషయం నిలబెడతాను. ఆ లోపల మీరు హాస్పిటల్ చేరుకొని మళ్ళీ బతికిపోవచ్చు. లేకుండా ఏమి తినకుండా పోతే డైరెక్ట్గా పోయేటప్పుడు సగం జాలో కూడా చనిపోయి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందుకని నాకు ఫోన్ చేస్తే నేను ముందాకు చెప్తాను. ఆ ముందాకు తినేసి గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి చేరుకొని వాటిని ఇంకా గబామని గుట్లూరుకి వెళ్ళిపోతే మళ్ళీ బాగా చేసుకునేచ్చు. 2 గంటల సేపులో విషయం ఎక్కకుండా నిలబెడతాను. కానీ పాము ఎట్లా కరిచింది, ఏ పాము కరిచింది నాకు చెప్పాలా. అది క్లారిటీగా ఉంటే నేను బతికించేదని ధైర్యం చెప్తాను. కానీ పాము కరిచినప్పుడు ఎవరు భయపడకూడదు. భయపడితే నరాలు చచ్చిపడిపోతే సరదాన్ని విషయం ఎక్కిపోతుందంట. ధైర్యంగా ఉంటే ఏం చేస్తుంది లేదు, ధైర్యంగా ఉండి మనం గబామని హాస్పిటల్ చేరుకుంటేనే మనం బతకొచ్చునా. సరే ఎక్కడైనా సరే నాకు పాము కనిపిస్తే నాకు ఫోన్ చేయండి. వెంటనే 15 నిమిషాలు 20 నిమిషాల్లో వచ్చి నేను పామును కొట్టి ఎత్తుకుని అడవుల్లో వదిలేస్తాను. ఇప్పుడు నాకు కరెక్ట్గా అట్లా తీసుకో. నా డబ్బాయి బండిలో ఉంది. పెట్టుకోరు అట్లే చూడు
గోపాల ఒకసారి చూడ నేను ఇంత పొద్దు రాత్రుల్లో కూడా వస్తాను. ఎలా అంటే నాకు ఎక్కువ ఒకసారి 9 గంటల పైన అయితే నేను వచ్చాలే. ఒకసారి రాత్రిలో నాకు కూడా పాము కొరికిన దానికే వాళ్ళు ఎవరు నాకు సపోర్ట్ చేయక్కర్లా, డబ్బులు ఎవరు ఖర్చు పెట్టలే. నాకు విషయం ఎక్కింది అనేసి కుప్పం రాయించేసి కుప్పం మెడికల్కి పోయి నా డబ్బులతో నేను ఇచ్చేసుకుని వచ్చినాను. అట్లా ఎవరికన్నా కానీ నేను ఎక్కువ ఆశపడలే. ఒక్కొక్కరు 500 తీసుకోకూడదా 1000 తీసుకోకూడదు అంటారు, కానీ నేను ఎక్కువ ఆశపడలే. పొగలు అయితే టౌన్లో అయితే 500 ఇస్తారు, కానీ ఇంత దూరం కాబట్టి నేను 700 అడిగింది. మన 800 ఇచ్చారు అక్క. వాళ్ళ తృప్తిగా వాళ్ళు ఇవ్వాల. కానీ నాకేం జరుగుతుందో ఉన్న దినాలు నేను ప్రజలకు సేవ చేద్దామని నేను కొడతాను అంతే. బీరువాలో బట్టల్లో ఉండే నాకు ఈ డబ్బాలకు వేసే కన్నా జమ్మని సెంచరీ